సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి తాజా సమాచారం ఏమిటి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి కంప్లీట్ కథ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్లో ఒక విషయం అయితే వెల్లడించడం జరిగింది. 2-3 రోజుల్లో ఒక ప్రకటన డిఎస్సికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. మనకి ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో మనకి డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్లపైకి రావడం, భారీ స్థాయిలో ధర్నాలు చేయడం, వీటన్నింటి పట్ల ప్రభుత్వం స్పందించిందని చెప్పుకోవాలి. టెట్కమ్ టీఆర్టీ రూపంలో మనకి టెట్ డిఎస్సి కలిపి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు కూడా పోటీ పడే అవకాశం ఇచ్చే విధంగా, టెట్లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో, టెట్లో క్వాలిఫై అయి మంచి స్కోర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఈ టెట్కమ్ టీఆర్టీలో కూడా 20% వెయిటేజ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టెట్ పాస్ కాలేదో వాళ్ళు కూడా రాసుకునే విధంగా ఈ టెట్కమ్ టీఆర్టీ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్తో పాటుగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ రావడానికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు అయితే చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ విధంగా న్యూస్ వస్తుందనేది చూద్దాం, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూద్దాం. అయితే మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా జనవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది. ఖచ్చితంగా మనకి ఈ జనవరి 2nd వీక్ లోపు టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మనకి టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ రాకపోతే టెట్ డిఎస్సి రెండు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టెట్ షెడ్యూల్ ఇచ్చి వెంటనే డిఎస్సికి సంబంధించి కూడా సమయం ఇచ్చి, ఓకే, టెట్ పరీక్షలు అయిన తర్వాత డిఎస్సికి సంబంధించి సమయం ఇచ్చే విధంగా ముందు నోటిఫికేషన్లు ఇచ్చే ఒక అవకాశం ఉంది. అయితే మనకి ఎక్కువగా టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వచ్చేందుకే ఎక్కువ ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ అనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి జనవరి 2nd వీక్లో మనకి జనవరి 2nd వీక్ లోపు దీనిపై స్పష్టమైన క్లారిటీ వస్తుంది. నోటిఫికేషన్ కూడా జనవరి 2nd వీక్ లోపు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఎన్ని పోస్టులకు వచ్చే అవకాశం ఉంది, మనకి గతంలో 8,500కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళ లెక్కల ప్రకారం 18,500 వరకు కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దానిలో 8,500 వరకు కూడా నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉన్నాం అని చెప్పేసి గతంలో ప్రస్తావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం, మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే 50,000కు పైగా ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి రిపోర్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మన స్టేట్ గవర్నమెంట్ ప్రకారం చూసినట్లయితే 18,500 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే 8,500 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని గతంలో అనేక మార్లు ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు ఎన్ని పోస్టులకు వచ్చే అవకాశం ఉందంటే 10,000 పోస్టులకి పైబడి నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మనకి 10,000 పోస్టులకి పైన డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిండా ములిగిన వారికి చలేటన్నట్టు 15,000 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ 10,000కు పైబడి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది టెట్కమ్ టీఆర్టీ రూపంలో జనవరి 2nd వీక్ లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి జనవరి 2nd వీక్ లోపు నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉందనే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల మొదలు ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా ఒక 60 రోజుల సమయం ఇవ్వాలి. ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఒక 60 రోజుల సమయం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలయ్యా అంటే సిలబస్పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సిలబస్పై ఒక స్పష్టమైన పీడిఎఫ్ వీళ్ళు ఈ పాటికే విడుదల చేసి ఉండాలి. కానీ 1 to 8th క్లాస్ వరకు న్యూ సిలబస్, 9th క్లాస్ న్యూ ఇస్తారా ఓల్డ్ ఇస్తారా అనేది క్లారిటీ లేదు. సిలబస్పై ఇప్పటి వరకు వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. మనకున్న సమాచారం ఏందయ్యా అంటే 1 to 8th క్లాస్ వరకు న్యూ సిలబస్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి గత టెట్లో ఏం చేశాడంటే 1 to 6th క్లాస్ వరకు న్యూ సిలబస్ ఇచ్చాడు. అయితే మనకి ఇప్పుడు 1 to 8th క్లాస్ వరకు కూడా న్యూ సిలబస్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక 9th క్లాస్కి సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. 9th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ కూడా చదువుకోవడం మంచిది. 10th క్లాస్కి సంబంధించి ఎటువంటి చేంజెస్ అనేవి లేవు కాబట్టి 10th క్లాస్ సిలబస్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఓకే, ఈ టెక్స్ట్ బుక్లకు సంబంధించి 1 to 10th క్లాస్ మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఇక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళకి సంబంధించి డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్
మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఏవైతే అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉంటాయో పీడిఎఫ్లు ఉంటాయో వాటికి సంబంధించిన మెథడాలజీ బుక్స్ అనేవి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ డిఎడ్ వాళ్ళు చదువుకుంటారు. ఇక స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే సబ్జెక్ట్ టీచర్లు ఉంటారో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, ఈ విధంగా మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పండిట్ వీళ్ళందరికీ కూడా మనకి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు లేదా తెలుగు పండిట్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే మెథడాలజీ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ అనేవి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు చదువుకుంటారు. ఇక మనకి జీకే కరెంట్ అఫైర్స్ అనేది కూడా మనకి డిఎస్సిలో కానీ టెట్కామ్ టీఆర్టీలో కానీ ఉంటుంది కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్ అంశాలు ఏవైతే ఉంటాయో ప్రాంతీయ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన ప్రముఖమైన వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, అవార్డులకు సంబంధించి కానివ్వండి, క్రీడాంశాలకు సంబంధించి కానివ్వండి, నోబెల్ బహుమతులకు సంబంధించి కానివ్వండి, ఈ విధంగా రకరకాల అంశాలు ఉంటాయి. అన్ని అంశాలను కూడా చదువుకోవాలి. లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి కంపల్సరీగా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి చదవాలి. ఇక జీకే విషయానికి వచ్చినట్లయితే జీకేకి సంబంధించి కొన్ని స్టాండర్డ్ అంశాలు ఏవైతే ఉంటాయో స్టాండర్డ్ జీకే అంతా కూడా చదువుకోవాలి. నెక్స్ట్ మనకి విద్యా దృక్పథాలు, మనకి ఈ విద్యా దృక్పథాలు అనే టాపిక్ అనేది పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా ఉంటుంది కాబట్టి ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా ఈ టాపిక్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఓవరాల్గా సిలబస్కి సంబంధించి ప్రభుత్వం నుంచి మాత్రం అఫీషియల్గా పీడిఎఫ్ రావాల్సి ఉంది సిలబస్కి సంబంధించి. అయితే ప్రభుత్వం సిలబస్ పీడిఎఫ్ని వెంటనే విడుదల చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సిలబస్పై అభ్యర్థులకు కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. 9th క్లాస్ పై 9th న్యూ ఇస్తారా ఓల్డ్ ఇస్తారా అనే దానిపై ప్రస్తుతానికైతే 1 to 8th క్లాస్ వరకు కంప్లీట్ చేయండి, 10th క్లాస్ కంప్లీట్ చేయండి, 9th క్లాస్కి సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 1 ఎస్జిటి వాళ్ళు డిఎడ్ బుక్స్ చదువుతారు, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బిఎడ్ బుక్స్ చదువుతారు. నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది విద్యా దృక్పథాల సబ్జెక్ట్ అనేది కూడా అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇక ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెట్టే అవకాశం ఉందా అనే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా 60 రోజుల సమయం ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 60 రోజుల సమయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మార్చ్లో ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చ్ నెలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వల్ల ఎలా కండక్ట్ చేస్తారు సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ మనకి మార్చ్లో ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే నార్మలైజేషన్ విధానం అమలు చేయాలి. నార్మలైజేషన్ విధానం అమలు చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే మనకి ఏవైతే ఆన్లైన్ కంప్యూటర్ సెంటర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి ప్రైవేట్ సంస్థలను ఉపయోగించుకుని ఎగ్జామ్ పెడతారు కాబట్టి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్తో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. మార్చ్లో ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది. ముందు నుంచి చెప్తున్న విషయమే ప్రిపరేషన్ కొనసాగించండి అని చెప్పేసి అకాడమీ టెక్స్ట్ బుక్లని టార్గెట్ చేయండి అని ఎప్పుడు మీకు వస్తూనే ఉన్నాం. ఇంకా మీరు టెక్స్ట్ బుక్లు కానీ డౌన్లోడ్ చేసుకోవాలన్నట్లయితే వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ramramesh.in మీరు గూగుల్లోకి వెళ్ళండి. మీరు గూగుల్ క్రోమ్లో మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, డైరెక్ట్గా గూగుల్ ఆన్ చేయండి. ramramesh.in ఈ విధంగా సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఆన్ చేసుకోండి. వెబ్సైట్లోకి వెళ్తే ఆర్టికల్స్ వస్తాయి. ఆర్టికల్స్లో 1 to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అని ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ ఓపెన్ చేసుకోండి. 1 to 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా వస్తాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఎడ్ అదేవిధంగా బిఎడ్ బుక్స్ కూడా పీడిఎఫ్లు అనేవి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యా దృక్పథాలకు సంబంధించిన పీడిఎఫ్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు ramramesh.in అనే వెబ్సైట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రీ టెస్టులకు సంబంధించి కూడా ఆల్రెడీ 600 ఆన్లైన్ ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 600 ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి www.ramramesh.education.in www.ramramesh.education.in ఈ విధంగా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. నోటిఫికేషన్ రావడం మొదలు కంప్లీట్ అయ్యే వరకు కూడా కంటిన్యూస్గా మీకు టెస్టులు అనేవి అందుతూనే ఉంటాయి. కంటిన్యూస్గా ఇప్పటికీ ఉన్న టెస్టులే కాదు కొత్త టెస్టులు కూడా ఎప్పటికప్పుడు ఈ ramramesh.education.in అనే వెబ్సైట్లో కూడా యాడ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డేటా అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. మన ramramesh APDSC APTET ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన ramramesh DSC యాప్ కూడా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలో సబ్జెక్ట్ నిపుణులు బోధించిన వీడియో పాఠాలు ఉన్నాయి. అవి డెమోస్ మీరు చెక్ చేసుకుని ఒకవేళ నచ్చితే అక్కడి నుంచి ఆ కోర్సులు కూడా మీరు తీసుకోవచ్చు. ramramesh యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన యాప్ని కూడా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి.
యాప్లో కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి కూడా ఫర్దర్గా అప్డేట్స్ అయితే వస్తాయి. మన ఛానల్ని మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్ అనేది జనవరి 2nd వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి 60 రోజుల సమయం ఉంటుంది కాబట్టి పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే 100% ఉంది. మీ రివిజన్ని మీ ప్రిపరేషన్ని మరింత స్పీడప్ చేయవలసిన అవసరం అయితే ఉంది. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లైన్ టు లైన్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ అకాడమీ టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే మళ్ళీ మరొకసారి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. 1 to 10th క్లాస్ వరకు సిలబస్ పై మీకు ఒక క్లారిటీ అయితే వచ్చు. అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి లైన్ టు లైన్ చదివినట్లయితే అక్కడ బిట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా లైన్ టు లైన్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇది గైస్, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి ఒక 60 రోజుల సమయం ఉంటుంది. ఎగ్జామ్ ఎలక్షన్ అయిన తర్వాత ఉంటుందా, ఎలక్షన్ ముందు ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి ముందు నోటిఫికేషన్ రావాలని కోరుకోవాలి గట్టిగా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత రెట్టింపు ఉత్సాహంతో మీ ప్రిపరేషన్ అయితే మరింత ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఏదైతే ఒక 60 రోజుల సమయం ఇస్తారో 60 రోజుల సమయం ప్రిపరేషన్ మీరు గట్టిగా చేసినట్లయితే ఖచ్చితంగా అందరికంటే మీరు ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎగ్జామ్స్ అనేవి మార్చ్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. నోటిఫికేషన్కి సంబంధించి ఫర్దర్గా ఏ అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మన ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇది గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.